నిర్మల్ జిల్లా కేంద్రంలో బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేపట్టారు. పలు వార్డుల్లోని కాలనీలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఓటర్లను కోరారు. నిర్మల్లో కాషాయం జెండా ఎగరవేద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటేనన్నారు. ఎన్నికల వేళ ప్రతిపక్ష పార్టీలు జగన్ నాటకాలను ఆడుతున్నారన్నారు. నిర్మల్ మున్సిపాలిటీలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మమ్మల్ని వేరు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కేవలం బీఆర్ఎస్, కాంగ్రెస్ కాదు, ఎంఐఎం కలుసుకొని ముగ్గురు కలిసి జగన్ నాటకం ఆడుతా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొంతమంది చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు, మీకు ఒక వర్గం అవసరం లేదు, ఈ వర్గంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీల గురించి ఆలోచన లేదు, వారికి ఇచ్చిన డిక్లరేషన్లు మర్చిపోయారు, వారికి ఇచ్చిన హామీలు మర్చిపోయారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే ముసల్మాన్ అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇది మీ సిద్ధాంతమా, ఇదేనా మీ పద్ధతి అని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మర్చిపోయి, అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మోసం చేసి ఈ రోజు కేవలం ఎంఐఎంతో పొట్టు పెట్టుకొని, ఎంఐఎంని మంచి చేసుకొని ఎంఐఎం కోసం మాట్లాడుతూ ఉన్నారు. ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఎన్నికలు అడుగుతా ఉన్నావు? ఏ ముఖం పెట్టుకొని ఈరోజు ఎన్నికల్లో ఓట్లు అడుగుతా ఉన్నావు? ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేరుస్తలేవని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. కేవలం ఎంఐఎంతో పొత్తున్నదని, ఎంఐఎం చూపుతున్నదని, ఎంఐఎం మీద భరోసాతో ఎన్నికలకు వస్తున్నావు కదా. ఈరోజు నిర్మల్లో కేవలం ఎంఐఎంకి, భారతీయ జనతా పార్టీకి మధ్యనే పోటీ ఉన్నది.